హాయ్ అందరికీ నమస్తే. నేను మీ విలేజ్ బాయ్. అందరు ఎట్లున్నారా? బాగున్నారా? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2026 మొత్తం పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గానే జరుగుతాయి. ఈరోజు ఈ ఛానల్ అయిపోయింది కదా, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పెట్టి ఇక పెడతా చూడండి. ఈరోజు టమాటా చెట్లు నాటుతున్నాం. ఈరోజు అంటే మాకు రేపు జనవరి 1 టమాటా చెట్లు నాటుతున్నాం. ఇంటికానింటి చేయని కాడికి పైపులు మోసుకోం వాళ్ళ జీవితం. కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్, ఒక లేకుండా 900 మీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది. భుజాలు దుమ్ము అయిపోతుంది అడిగారు. మనకెవరు సపోర్ట్ చేయరు మన ఇంట్లో కూడా. మా అమ్మ తప్ప నాకెవరు సపోర్ట్ చేయరు ఇంట్లో కూడా పెద్దగా. అట్లుంటాయి మనతో. అన్నీ మనకే చెప్తారు, ఎందుకంటే మనం ఏం పెద్దగా అంత లేదు కాబట్టి. చేసే పనులు అన్నీ అట్లా ఉంటాయి కాబట్టి. ఇప్పటికే కొందరు బతికొచ్చడానికే సినిమా కనబడుతుంది. ఈరోజు మొత్తం కొన్ని పైపులన్నీ ఆడేసి జాయిన్ చేస్తే ఉంది కథ. టమాటా చెట్లు నాటాలని కాలేజ్ కూడా పక్కన నిలిపాను నేను ఈరోజు. ఫార్మింగ్ లైఫ్ గివ్ ద పీస్నెస్ ఆఫ్ మైండ్. కానీ చేద్దామంటే పిచ్చి మనకి. అన్నీ వదిలేసుకోవాలని చేస్తాం, అట్లా ఉంటుంది. ఎందుకంటే రైతింట్లో పుట్టాం కదా, ఆ మాత్రం అట్లే ఉంటుంది. ఫార్మింగ్ తర్వాత మనకి ఏదైనా ఫస్ట్ ఫార్మింగ్ అట్లుంటుంది మనతోని. ఇప్పుడు ఇంకా మాకు 9:30 అవుతుంది. మేబీ అందరికి ఎండలు కాస్తుంటాయి, కానీ మాకు ఇంకా మంచి చూస్తున్నారా, మంచి ఎట్లా పడుతుంది ఇంకా. అంటే ఇంకా సూర్యుడు రాలేదనమాట, ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. స్ట్రైట్ నడుచుకొని పోతానే ఉండాల. అందరికీ నేను చెప్పే విషయం ఏమంటే, మన ఇండియాకి కావాల్సిన ఇద్దరే ముఖ్యంగా, ఒక సోల్జర్, ఒక రైతు. వాళ్ళిద్దరు లేకుండా మనకి ఏమీ జరగదు. సోల్జర్ ఆడ కష్టపడతా అంటే ఆడ ప్రశాంతంగా అనుకుంటున్నాం, రైతు ఆడ కష్టపడతా అంటే మీరు ప్రశాంతంగా తింటారు. అది మర్చిపోద్దండి ఎప్పటికి. కానీ వాళ్ళకి రెస్పెక్ట్ తక్కువ నాకు తెలిసి కదా ఖచ్చితంగా అంతే. వాళ్ళని ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళంటే సార్ అంటారు. బట్ మాలాంటి రైతుల్ని యాడికి కూడా మేమే చేతులు కట్టుకుని నిలుచుకోవాలా, అన్నీ చేసి కూడా. అది మార్చాలా ఖచ్చితంగా. అది మారితే మన రైతుకి ఒక వాల్యూ. ఇప్పుడు ఒక ప్రొఫెషన్లో పోలీస్ అనేవాళ్ళు పోలీస్ అని బండి మీద వేయించుకుంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వేయించుకుంటారు. ఫార్మర్ ఎందుకు ఫార్మర్ వేయించుకున్న వాల్యూ లేదని. ఖచ్చితంగా ఫార్మర్ వాల్యూ రావాలా, ఇచ్చి తీరాల కూడా అందరూ. ఖచ్చితంగా ఫార్మర్ని బాగా చూసుకుంటే అందరూ బాగుంటారు. ఎందుకంటే ఫార్మరే కదా మనకి. ఫార్మర్ ఉంటే ఇప్పుడు మనకు 4 చేతులు నోట్లోకి పోతాయి, లేకంటే బతకలే. మళ్ళా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సోల్జర్ అండ్ ఫార్మింగ్ మ్యాన్. ఫైనల్గా ఎట్లయితే అందరూ మోసుకొచ్చినాం. దోవలు తిరిపోయి నాకు తినిండేది ఒక 2 నిమిషాలు అరిగిపోయినాయి అట్లా అనిపించింది. ఇదే మనం నాటబోయే స్పాట్. ఏం నాటుతాం ఇంకా ఐడియా లేదు. మేబీ టమాటాలు, వంకాయ చెట్లు నాటచ్చు అనుకున్నాను. ఇదంతా మా డాడీ ప్లానింగ్. మన ప్లానింగ్ ఇక్కడేం నడసదు. వాళ్ళు ఏమనుకుంటే అవి నాటుతారు, మనకు చెప్పినట్టు నాటరు. మనం వాళ్ళు చెప్పినట్టు పని చేసేంతవరకు మట్టుకే మన డ్యూటీ. మనం సజెషన్ ఇచ్చేంత స్టేజ్కి ఇంకా వచ్చిండ్లా అనమాట. వచ్చినాడు మనకి ఇయర్ అనమాట. ఈరోజు ఆటి వరకు మనకు లైనింగ్ ఉంది. ఈ లాస్ట్ అదాన్ని ఆ మధ్యలో వరకు పెట్టి మధ్యలో ఇట్లా పైపులు పరిచి అట్లా నీళ్ళు వచ్చేట్లా కనెక్షన్ వెళ్ళాలన్నమాట. ఆ డ్యూటీ కోసం ఈరోజు నా కాలేజ్ డ్యూటీ ఆపేసి ఈ డ్యూటీ చేయమన్నారు. అందుకు మనకి ఇది ఇష్టమే కాబట్టి ఆ డ్యూటీ కొంచెం లీవ్ పెట్టి ఈ డ్యూటీలోకి దిగినాం. మేము అంత పెద్ద రైతులేం కాదు, కొంచెం చిన్న రైతులే కాబట్టి మా పనులు మేమే చేసుకుంటాం. అన్నిటికీ మనుషులు పెట్టాం. చిన్నగా అయినా ఒక 2 days 3 days పట్టినా అది మేమే
చేస్తాము. కూలోళ్ళు పెట్టి అంత హెవీ ఫార్మర్స్ అయితే కాదు, ఏదో లిటిల్ బిట్ కొద్దిగా మేమే చేసుకుంటే దాన్ని వైపులో పెట్టేసాం. మళ్ళా పోతున్నాం ఇంకా కొన్ని ఎత్తుకోవాలి కాబట్టి. మా డాడీ ఏం పని చేయడు, అన్నీ నాతో చేపిస్తాడు. తప్పదు నాకు, ఖచ్చితంగా నేనే తెల్లా. మా చిన్నోడు కాలేజీకి వెళ్ళిపోయా, మనకు అదే పనికి నిలబెట్టి పని చేపిస్తున్నారు. ఓడి అమ్మ బంటి ఇప్పుడు లారీ బింది మొత్తం దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. దావుడు నడసలే అట్లా లేచింది. కట్రాజు కట్టేస్తారు. See guys, bloody temper. All spoiled my face. Bloody temper. Next time I see the temper, I will break the temper glass. I'll spoil my face. మనకు వచ్చేదే అంతా మాత్రం ఇంగ్లీష్. బ్యాడ్ కామెంట్ బట్టి పెట్టగలరయ్యా, బాగాలేదంటే ఈయన గుమ్మ ఉండిపోండి అంతే, కామెంట్లు పెట్టద్దండి. సరే మనకు వచ్చేది ఇప్పుడిప్పుడే ఏందో నేర్చుకుంటాను. అంత ప్రో లెవెల్ కాకపోయినా ఏదో జస్ట్ ఐ క్యాన్ మేనేజ్, ఐ క్యాన్ సర్వైవ్ విత్ ఇంగ్లీష్ ఇన్ ఎనీవేర్, బట్ ఐ కాంట్ టాక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, లిటిల్ బిట్ ఫార్మింగ్ ఇంగ్లీష్ ఐ నో. బండి ఉన్నా కూడా బండిలో పనిరు, అదే నా బాధ. పెట్రోల్ ఏమన్నా గాలికి వస్తుందా అంటారు, నడిస్తే పానాలే పోతానని చెప్తే వినరు. తినిందంతా అరిగిపోతుందేమో అని డౌటు. అరిగిపోతుంది కదా, అరిగిపోయింది ఎరక. సి సూర్యుడి కమ్మింగ్ నౌ, జస్ట్ నో, ఇప్పుడే పైకి వచ్చినాడంతే దేవుడు. ఇంతవరకు పడతానండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సి గాయ్స్, మా విలేజ్ ఎంత అందంగా ఉంటుందంటే ప్రశాంతంగా ఇక్కడే పల్లెటూరులోనే ఉండిపోదాం అంత హ్యాపీగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది మా ఊర్లో. అదే ఆ లైఫే వేరే. ఆవులు, చెట్లు, మనుషులు, ఇంకా తగ్గల మంచు కొండ మీద. బట్ సూర్యుడు అయితే వచ్చేసినాడు. గాయస్ మనకు అంత ఎడిటింగ్ రాకపోవచ్చు కదా, రాదు. కొంచెం అడ్జస్ట్ అయిపోయింది మన వీడియోస్ చూసి. మేబీ ఫ్యూచర్లో బాగా నేర్చుకుంటా ఖచ్చితంగా. ఫ్యూచర్లో కాకుండా ఇప్పుడే స్టార్ట్, ఐ మీన్ ప్రాసెసింగ్లో నేర్చుకుంటూ ఉన్నా. టుడే ఫ్రంట్ ఈజ్ ద క్రొకోడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసళ్ళ పండగ. ఈరోజంతా మనకు అదే అనమాట, దుమారే. ఇది మందే ఆకుతోట. సి ఈ ఉండే పైపులో మళ్ళా ఎత్తుకో మళ్ళీ కాడికి. అంటే వేసి ఒకరినే ఎత్తుకోమదాం కాబట్టి ఎవరైనా హెల్ప్ తీసుకుందాం అంటే లాంగ్ ఉన్నాయి పైపులు, ఎట్లా ఎత్తుకు. ఫ్యూచర్లో ఎవరికైనా ఆకులు కావాలంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. ఆకులు నేనే ప్రొవైడ్ చేస్తాను అందరికీ. తమలపాకులు ఇంకా షిఫ్ట్ రెడీ చేసినాంపా. ఇంకా అవి ఈసారి అంత బరువులు లేవు. కానీ ఒక రకంగా ఉన్నాయి, అంటే లాంగ్ కదా ఇవి, ఇట్లా అట్లా ఊతనే ఉంటాయి. ఆడివి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా మోసుకొని వీడియో తీయాలంటే కష్టం. అవి స్ప్రింగ్ లాగా ఎగురుతాయి ముందరికి వెనక్కి. సి నేను అప్పుడే ఎత్తుకోపోయినప్పుడు సూర్యుడు వచ్చిందా కాబట్టి కొంచెం రకంగా ఉంది. ఇప్పుడు వచ్చినాడు చెమట్లు అప్పుడే దిగుతున్నాయి. టౌన్లో ఉండాలి జిమ్కి పోయి బాడీ పెంచాలా, కానీ మాలాంటి వాళ్ళు ఇక్కడ ఇట్లా పనులు చేస్తే బాడీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కష్టపడిన అవసరం లేదు, జిమ్కి పోయి మనీ పెట్టిన అవసరం లేదు. ఇక్కడ కష్టపడితే అదే జిమ్, అదే బాడీ, అదే స్ట్రెంత్. రాగి ముద్ద తినాలమా, గట్టి పానాలు గట్టిగానే ఉంటాయి. చిన్న పన్నటికంతా చెదరం బెదరం.
ఎంతవరకైనా కష్టపడతాం, పోరాడతాం. ఇంత పురుగు ఉందని ఎడేస్తామా? లేదు కదా, ఎట్లయితే ఎత్తుకొనే పోతాం. పీవీసీ పైపులే కదా, ఏం బయట ఉంటాయి అనుకుంటారు. ఒకసారి ఎన్ని 1 2 3 4 మైండ్ చూద్దాం. కరెక్ట్ 900 మీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్గా 2 ట్రిప్ కూడా ఎత్తుకొచ్చానబ్బా. ఇప్పుడు ఈ వారం నుంచి ఆ వరకు పరిచి సరిపోతాయో సరిపోవో చూసి మళ్ళీ తేవల్లో ఎట్లో జైంట్ వేస్తే ఈరోజు రేపు చెట్లు నాటుతాం. వారం నుంచి ఆ వారికి పైపులు పరిచేసినట్లయితే వీటి వరకు ఆర్డర్కి వస్తే కనెక్షన్ ఉంటుంది. ఇంకా ఆ పైపులు ఆటినట్టు కావాల్సిన పైపులో కనకాల్సిందే, తప్పదు. See guys, again coming bloody track to spoil my face. See how coming, how full smashing. దుమ్ము లేకుండా రచ్చలు వేసి వెళ్ళిపోయేది, గబ్బు చేసి మళ్ళీ నా మగాన్ని అంతా ఎంత నీట్గా ఉండే మగాన్నే గబ్బు గబ్బు చేసి పోయేది. ఇప్పుడు స్టార్ట్ చేసిన వరకు చెమట ఇప్పుడు ఎట్లా కారుతుందంటే కళ్ళలో నీళ్ళు కారినట్టు కారుతుంది. చిన్నగా పన్నాక గల ఎండ ఊపేస్తుంది. ఎర్రనేల కదా, చేనుకట్టు కాబట్టి ఇంకా ఎక్కువ కనబడుతుంది ఎండ.